నమస్కారం. ఈరోజు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో 23-24 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ ఆల్రెడీ మనము కౌన్సిల్ లేనందువలన స్పెషల్ ఆఫీసర్ దగ్గర అప్రూవల్ తీసుకొని 31 మార్చిని దీని అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. సో దాని యొక్క ముఖ్య అంశాలన్నీ కూడా ప్రజలందరికీ తెలపడానికి ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతోంది. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ 23-24 బడ్జెట్. సో 23-24 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి మన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద కార్పొరేషన్ ఈజ్ అరౌండ్ 167.42 crores. మనకు వచ్చేటటువంటి జమలు అంటే రిసీట్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఫినాన్షియల్ ఇయర్లో బోత్ మన ఓన్ రిసీట్స్ అంటే కార్పొరేషన్ విధించేటటువంటి పనులు, వివిధ పనులు, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ, లేకపోతే స్పేసెస్ని లీజ్ చేయడం కానీ, బిల్డింగ్ అప్లికేషన్స్ నుంచి కానీ, యూజర్ ఛార్జెస్ నుంచి కానీ, ఇలా వివిధ పద్దుల కింద మనకు వచ్చేటటువంటి ఓవరాల్ అండ్ దెన్ గ్రాంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అవి రెండు కలుపుకొని 407.18 crores కింద మనం రిసీట్స్ అంచనా వేస్తున్నాము. మన యొక్క ఖర్చులు, శాలరీస్ కానీ, లేకపోతే కార్పొరేషన్ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ పీపుల్ అందరికీ శాలరీస్, డెవలప్మెంటల్ వర్క్స్ యొక్క పేమెంట్స్, అండ్ దెన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ రోడ్స్, మన ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, స్ట్రీట్ లైటింగ్, అండ్ దెన్ ఫ్యూయల్ ఛార్జెస్, ఇవన్నీ కలిపి కూడా 427.58 crores కింద అంచనా వేస్తున్నాము. సో మన ఎక్స్పెండిచర్, దాని తర్వాత రిసీట్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ పోగా మనకు ఉండేటటువంటి ముగింపు నిల్వ అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంచుమించు 147 కోట్ల రూపాయలు కార్పొరేషన్ దగ్గర ఉంటుందని చెప్పి ఈ సంవత్సరం అంచనా వేయడం జరుగుతుంది 23-24కి. సో కేవలము మనకి 23-24న మనకున్నటువంటి బడ్జెట్ ఫోర్కాస్ట్ ప్రకారం మన ఓన్ ట్యాక్సెస్ నుంచి అంటే మన ఓన్ రెవెన్యూస్ నుంచి 74.5 crores వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నాము. అలాగే అసైన్డ్ రెవెన్యూ నుంచి ఒక 13 crores. ఈ అసైన్డ్ రెవెన్యూ అంటే మనకి స్టాంప్ డ్యూటీస్ ఇలా డిఫరెంట్ హెడ్స్ కింద మన కార్పొరేషన్కి గవర్నమెంట్ కూడా అసైన్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఒక 13 కోట్ల రూపాయలు వచ్చిందని చెప్పి అంచనా వేస్తున్నాము. అలాగే అపార్ట్ ఫ్రమ్ ద ట్యాక్స్ అంటే డెవలప్మెంటల్ ఫీజ్ కానీ, యూజర్ ఛార్జెస్ కానీ, లీజెస్ కానీ, వీటి నుంచి 59.42 crores రూపీస్ మనకి ఇన్కమ్ వచ్చిందని చెప్పి చూస్తున్నాం. అలాగే డిపాజిట్స్ మరియు అడ్వాన్సెస్ అరౌండ్ 11.45 crores మనకు ఉంటుందని చెప్పి మనము అంచనా వేయడం జరుగుతోంది. సో ఇందాక నేను చెప్పినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి గ్రాంట్ తోటి ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి కేవలం మన నగరపాలక సంస్థ ఓన్ రెవెన్యూస్ నుంచి నిధులు మనం చూసినట్లయితే 158.38 crores రూపీస్ మనకి సొంతంగా మన ఓన్ రెవెన్యూస్ నుంచి మనము రైజ్ చేసుకోవడం జరుగుతుంది. మన ఓన్ ఎక్స్పెండిచర్ అరౌండ్ 180 crores ఉండబోతోంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 248 crores వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నాం. సో జస్ట్ ఎక్స్పెండిచర్ యొక్క గ్లాన్స్ మనం చూస్తే ఈ ఎక్స్పెండిచర్ని డిఫరెంట్ కేటగిరీస్ కింద మనము పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి డిఫరెంట్ సివిక్ ఎమ్యూనిటీస్ అనేవి ప్రజలందరికీ కూడా అందించాల్సినటువంటి అవసరం మనకుంది. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే స్ట్రీట్ లైటింగ్ కానీ, రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్స్ కానీ, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, బ్యూటిఫికేషన్ కానీ, పార్క్స్ కానీ, అలాగే సోషలైజింగ్ స్పేసెస్, అర్బన్ వాటర్ బాడీస్ యొక్క రీజనరేషన్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో మనకి అవసరమవుతుంది కాబట్టి సో అభివృద్ధి పనుల కోసము ఇంచుమించు 52 కోట్ల రూపాయలు మన నగరపాలక సంస్థ నుంచి వచ్చినటువంటి రిసీట్స్ నుంచి కేటాయించడం జరుగుతోంది. సో మేనేజ్మెంట్ మరియు ఇతర ఖర్చుల కింద 27 కోట్లు, ప్రజారోగ్యం కింద 38 కోట్లు, వీధి దీపాల కింద 16 కోట్లు, నీటి సరఫరా కోసము 27 కోట్లు, పట్టణ ప్రణాళిక కోసము 5.1 crores, డిపాజిట్స్ మరియు అడ్వాన్స్ 16.4 crores. సో మొత్తం కలిపి ఖర్చు ఇంచుమించుగా మన ఓన్ కార్పొరేషన్ యొక్క ఎక్స్పెండిచర్ 183.28 crores ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. పైగా గ్రాంట్స్, దాని తర్వాత లోన్స్, అడ్వాన్సెస్, డిఫరెంట్ రిసీట్స్ నుంచి అరౌండ్ 244.30 crores ఎక్స్పెండిచర్ అపార్ట్ ఫ్రమ్ 180 crores అంటే మొత్తం కలిపి ఇంచుమించు 427 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి కార్పొరేషన్ ఈ సంవత్సరం నిర్ణయించుకుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. సో నౌ కమింగ్ టు ట్యాక్సెస్. సో ప్రజలందరికీ కూడా ఈ యొక్క సందర్భంలో నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సో ఎస్పెషల్లీ మనకి ప్రాపర్టీ ట్యాక్స్ అలాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్లో ఇచ్చినటువంటి రిబేట్ వేవర్ని యూజ్ చేసుకొని చాలామంది చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు ఉన్నటువంటి అరియర్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం ట్యాక్స్ పే చేసిన ప్రతి ఒక్క ట్యాక్స్ పేరుకి కూడా నేను కార్పొరేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మీ యొక్క మనీ ఏదైతే మీరు ట్యాక్స్ రూపాన కట్టారో
definitely again it will come back to you in the form of roads, drains, beautification and parks. So we are all working for that, and I assure you that the tax paid will go to the needs of the citizens. సో ఈ సంవత్సరం మనం చూసినట్లయితే ఈ సంవత్సరం పన్ను వసూలు లక్ష్యం అంటే 22-23 ఫినాన్షియల్ ఇయర్కి పన్ను వసూలు లక్ష్యం మనము 77.01 కోట్ల కింద మనము టార్గెట్ ఈ 75 crores. ఇంచుమించు మన బడ్జెట్ ప్రపోజల్స్లో 75 కోట్ల కింద మనం టార్గెట్ పెట్టుకుంటే 77.01 కోట్ల రూపాయలు మనము సాధించడం జరిగింది. సో పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇంచుమించు 18,75,00,000 రూపాయలు పన్ను అనేది మనకి ఈ సంవత్సరం అదనంగా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇంట్రెస్ట్ వేవర్ రావడం వల్ల మనము అలాగే మనం లాస్ట్ 1 year నుంచి రెవెన్యూలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా డిప్యూటీ కమిషనర్ లెవెల్ నుంచి కింద లెవెల్లో ఉన్నటువంటి వాలంటీర్స్ వరకు కూడా సో ఫీల్డ్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ అరియర్స్ ఉన్నాయన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ ఆ స్పెషల్ ఫోకస్ ఇవ్వడంతో ఆల్మోస్ట్ మనకి 18.75 crores లాస్ట్ ఇయర్ మీద కలెక్షన్స్ కూడా పెరిగాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 17.01 crores హౌస్ ట్యాక్స్ వచ్చేసి 51 crores, వాటర్ ట్యాక్స్ వచ్చేసి 9.09 crores అండ్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వచ్చేసి 15.96 crores. సో దిస్ ఈస్ ద బ్రేకప్ ఆఫ్ 77.01 crores దట్ ఈస్ కలెక్టెడ్ దిస్ ఇయర్. అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంది ఏంటంటే ఈ సంవత్సరం అంటే లాస్ట్ 22-23 ఫినాన్షియల్ ఇయర్లో మన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఎక్కడెక్కడైతే ఇంకా ట్యాక్సెస్ వేయనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో అది బిల్డింగ్స్ కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ ఎడిషన్ ఆల్టరేషన్స్ కానీ అంటే అడిషనల్ ఫ్లోర్స్ రావడం కానీ లేకపోతే దాని యొక్క యూసేజ్ కూడా చేంజ్ అవుతున్నాయి రెసిడెన్షియల్ యూసేజ్ నుంచి కమర్షియల్ యూసేజ్ కింద. సో వీటన్నిటి మార్పులు చేర్పులు కూడా మనకున్నటువంటి అసెస్మెంట్ రిజిస్టర్స్లో మనకున్నటువంటి ట్యాక్స్ రిసీట్స్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఒక డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ మన కార్పొరేషన్ నుంచి ప్రత్యేకంగా టేకప్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎడిషన్ ఆల్టరేషన్స్ ఉన్నాయి వాటన్నిటి నుంచి మనం ట్యాక్స్ అదనంగా ఆల్మోస్ట్ ఒక 3.31 crores రైజ్ చేసుకోవడం జరిగింది. అలాగే కొత్త ట్యాక్స్ అంటే న్యూ బిల్డింగ్స్ ఎవరైతే కట్టారో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ నుంచి హౌస్ ట్యాక్స్ కింద కన్వర్ట్ అయింది ఆల్మోస్ట్ 0.91 crores. అలాగే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ నుంచి 8.54 crores మనం అదనంగా అసెస్మెంట్స్ అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి వీటన్నిటిని ట్యాక్స్ నెట్లోకి తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల మనకి ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్డ్ రెవెన్యూస్ అలాగే ఇంప్రూవ్డ్ అసెస్మెంట్ దట్ ఆర్ రిఫ్లెక్టింగ్ గ్రౌండ్ రియాలిటీ ఉంటాయి కాబట్టి కార్పొరేషన్కి మరికొంత రెవెన్యూ వచ్చే విధంగా కూడా మనం ఎక్సైజ్ టేకప్ చేసుకోవడం వల్ల ఉపయోగపడిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే 22-23కి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డెవలప్మెంటల్ వర్క్స్ ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ ఒక 195 crores వర్క్స్ మనం టేకప్ చేయడం జరిగింది. సో 23-24కి ఈ 195 crores కొన్ని వర్క్స్ ఇన్కంప్లీట్గా కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్కి కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాము. సో వాటితో కాకుండా అదనంగా ఇంకొక 308 కోట్ల రూపాయలు పెట్టి మనము డెవలప్మెంటల్ వర్క్స్ టేకప్ చేస్తామని చెప్పి ప్రపోజ్ చేసుకుంటున్నాం. సో దీంట్లో అమృత్లో కట్టినటువంటి డ్రైన్స్లో ఆ డ్రైన్స్ గ్యాప్స్ కోసం ఒక 15 కోట్లు, మన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకి గుర్తింపుగా ఉండేటటువంటి గోదావరి నదికి కూడా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయాలని చెప్పి ఈ సంవత్సరం నిర్దేశించుకున్నాం. దీనికోసం ఒక 70 కోట్ల రూపాయలు కూడా ఇనీషియల్గా మనము అలొకేట్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ ఫండ్స్ నుంచి పూలప్ చేసి phase 1లో మాత్రం ఒక 22 crores పెట్టి ఇమీడియట్గా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది టేకప్ చేస్తాం. అలాగే ఆల్రెడీ మీరు అందరికీ కూడా తెలిసి ఉంటుంది మన షెల్టన్ రోడ్ నుంచి మోరంపూడి రోడ్డు కూడా 80 feet రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం. సో దానికి ఒక 5 crores rupees. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా వైడనింగ్ చేయాలన్న ప్రపోజల్ 40 feet నుంచి 80 feet, దానికి కూడా కావాల్సినటువంటి టీడీఆర్స్ అవన్నీ కూడా ప్రాసెస్ చేసేటటువంటి స్టేజ్కి కూడా ఆల్రెడీ రీచ్ అయ్యామని మీకు తెలియజేస్తూ దానికి ఒక 4 కోట్ల రూపాయలు మనం పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈఎల్ఎస్ఆర్స్ కొత్తగా ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్ ఆ ఏరియాలో ఈ కమాండ్ ఏరియా వల్ల వాళ్ళకి వాటర్ యొక్క ప్రెజర్ తగ్గడంతో అక్కడ ఒక కొత్త ఈఎల్ఎస్ఆర్, అలాగే ఎప్పటి నుంచో ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి కోట్లింగాలపేటలో కూడా ఒక కొత్తగా ఈఎల్ఎస్ఆర్ కూడా ప్రపోజ్ చేసి దానికి ఒక 8 crores మనం పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్కి అడిషనల్గా ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఒక 5 crores కాకుండా ఇంకొక 5 crores కూడా మనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్సిపి అంటే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి మనకు ఒక 88.43 crores తోటి 50.6 MLD ప్లాంట్ రాబోతూ ఉంది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్.
సో ఈ మనకు ఉన్నటువంటి సివరేజ్ అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ 30 MLD మాత్రమే ఉంది. ఆ 30 MLDలో ట్రీట్ చేస్తున్నప్పటికీ ఇంకా కొంత మనం ఇంకా ఎక్కువ జనరేట్ చేస్తున్నాం కాబట్టి అది డైరెక్ట్ గోదావరి రివర్లో కలుషితం కలవడము. సో దానికోసము ప్రత్యేకంగా 88.43 crores తోటి 50.6 MLD తోటి సాచురేషన్ బేసిస్ మీద ఈ సివరేజ్ అంతా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే అమృత్ 2.0లో సివరేజ్ నెట్వర్క్ కోసం ఒక 88 crores, అడిషనల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేకపోతే ఈ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవడానికి ఒక 88 crores అండ్ లెగసీ ట్రీట్మెంట్ మనకున్నటువంటి డంప్ సైట్స్లో ఏదైతే అనాదిగా మనం వేస్తున్నటువంటి చెత్తని దాన్ని ట్రీట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 22 crores మనం ప్రపోజ్ చేస్తున్నాం. వీటన్నిటికీ మొత్తం కలిపి 308.43 crores ఇప్పుడు మనం కొత్తగా ప్రపోజ్ చేస్తున్నటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. దీనికి అదనంగా మనము 125 crore వర్క్స్లో చాలా టేకప్ చేస్తున్నాం అండ్ జనరల్ ఫండ్స్ నుంచి కూడా మనం చాలా టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ 308 crores అదనంగా ఆర్ఎంసీ టేకప్ చేస్తున్నటువంటి వర్క్స్ ఆన్ హ్యాండ్ ఆర్ 267 crores. సో అవి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ, మనం డెవలప్ చేస్తున్నటువంటి ప్లాజాస్ కానీ, సోషలైజింగ్ స్పేసెస్ కానీ, సో ఇవన్నీ కలుపుకొని 267 crores వర్త్ ఆఫ్ వర్క్స్ని ప్రెజెంట్ యాజ్ ఆన్ డేట్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ గ్రౌండ్. కమింగ్ టు టౌన్ ప్లానింగ్కి లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ ఇయర్లో మనకి ఆల్మోస్ట్ 19.67 crores బిల్డింగ్ ఫీ కింద మనం రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది. అలాగే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ కింద ఒక 22 crores అండ్ డిస్ప్లే డివైస్ ఫీస్ అంటే అడ్వర్టైజింగ్ హోర్డింగ్స్ వీటి నుంచి మనకు ఆల్మోస్ట్ 2.82 crores మనము వసూలు చేయడం జరిగింది. సో ఎన్నడూ లేని విధంగా ఎవ్రీ ఇయర్ మనకి ఆల్మోస్ట్ 1.5 crore కలెక్ట్ అయ్యేటటువంటి అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ని కూడా ఈసారి స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి ప్రతి ఒక్క హోర్డింగ్ నుంచి ప్రతి ఒక్క ఏజెన్సీ నుంచి కూడా మనీని రికవర్ చేసి 2.82 crores మనము కలెక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ఆర్ డిస్ప్లే డివైస్ ఫీజ్ ఈజ్ ఆల్సో కలెక్టెడ్. అలాగే కన్జర్వెన్సీ లేన్స్ని డిస్పోజ్ చేయడం వల్ల 5.12 crores కూడా మనకి రావడం జరిగింది. సో అలాగే మీకు చెప్పినట్లు ఇందాక రోడ్ వైడనింగ్, మోరంపూడి రోడ్ వైడనింగ్ అండ్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ వైడనింగ్ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ కింద టౌన్ ప్లానింగ్ నుంచి టేకప్ చేస్తున్నాము. అండ్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్కి ఎస్పెషల్లీ సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ని నియంత్రించే విధంగా హ్యాసల్ ఫ్రీ ట్రాఫిక్ ఉండే విధంగా ఒక షార్ట్ టర్మ్ ప్లాన్, మీడియం టర్మ్ ప్లాన్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్ మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. షార్ట్ టర్మ్ ప్లాన్ 22-24 అంటే ఒక 2 సంవత్సరాల్లో కావాల్సినటువంటి గోల్స్ని అచీవ్ చేస్తా. మీడియం టర్మ్ ఇంప్రూవ్మెంట్లో 24-27, 28-2032 అంటే ఒక నెక్స్ట్ 10 yearsలో మన యొక్క విజన్ ఎట్లా ఉండాలి, మన యొక్క సిటీ ఎట్లా ఉండాలి, డెవలప్మెంట్లు ఎక్కడ జరగాలి, మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఎక్కడ రావాలి, ఎక్కడ రోడ్ వైడనింగ్స్ టేకప్ చేయాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మనకు ఉన్నటువంటి లక్ష్యాన్ని షార్ట్ టర్మ్ ప్లాన్ కింద, మీడియం టర్మ్ ప్లాన్ కింద, లాంగ్ టర్మ్ ప్లాన్ కింద డివైడ్ చేసుకొని ఎవ్రీ 2 yearsకి ఆ ప్లాన్ని రివైజ్ చేసుకుంటా ఈ రోడ్ వైడనింగ్స్ కానీ, న్యూ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఎగ్జిక్యూషన్ కానీ డెవలప్మెంట్ని ప్రోత్సహించే విధంగా టేకప్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దిస్ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 జరగబోతూ ఉంది. సో మా అందరి యొక్క లక్ష్యం ఏంటి అంటే 2023లో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థని టాప్ 30లో పెట్టాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాము. సో లాస్ట్ టైం వచ్చినటువంటి ర్యాంక్కి ఆల్మోస్ట్ లెస్ దాన్ 50, లెస్ దాన్ 60 ర్యాంక్స్ మెరుగుపడే విధంగా మనము ఈ లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ ఆల్మోస్ట్ మనకి 730 గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అంటే చెత్త పడేటటువంటి ప్రదేశాలను మనం ఐడెంటిఫై చేసి వాటిని బ్యూటిఫికేషన్, వాటి దగ్గర పెయింటింగ్స్ అండ్ దెన్ మళ్ళీ చెత్త పడకుండా సూపర్విజన్ అనేది జరుగుతూ ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సో యూజర్ ఛార్జెస్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 6 crores rupees కలెక్షన్ చేయడం జరిగింది ఈ ఫినాన్షియల్ ఇయర్లో. సో మోరార్లెస్ నెక్స్ట్ ఇయర్ కూడా అంతే కలెక్ట్ అవుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నాము. సో ఈ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకి కార్పొరేషన్లో ఉన్నటువంటి మేజర్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, పబ్లిక్ హెల్త్, సో ఈ 4 డిపార్ట్మెంట్స్లో వేరియస్ వర్క్స్ టేకప్ చేస్తా. ఏ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి బడ్జెట్ని బడ్జెట్ రూపైన వారికి సపోర్ట్ చేసుకుంటా డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ మీటింగ్స్ తర్వాత ఈ బడ్జెట్ డాక్యుమెంట్ని అప్రూవ్ చేసుకోవడం జరిగిందని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. సో మన సిటీలో చూసినట్లయితే దెర్ ఆర్ సో మెనీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దట్ వీఆర్ టేకింగ్ అప్. అంటే ప్రెస్టీజియస్గా మనం ఇప్పుడు కంబాల్ చెరువు రెనోవేషన్ చేస్తున్నాము, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ వివేకానంద జంక్షన్ డెవలప్ చేసాము, కంబాల జంక్షన్ కూడా ప్రపోజ్ చేసాము. అలాగే జీటీ రోడ్ని స్మార్ట్ రోడ్ కింద తయారు చేస్తున్నాము, ఏకేసీ రోడ్ని హ్యాపీ స్ట్రీట్ కింద తయారు చేస్తున్నాము, పుష్కర్ ఘాట్ దగ్గర ఒక పుష్కర్ ప్లాజా చేస్తున్నాము. మనకి లెగసీ అండ్ మన ప్రెస్టీజ్గా భావించేటటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జ్కి లైటింగ్ ప్రపోజ్ చేస్తున్నాము.
ఇవి అండ్ దెన్ 100 feet రోడ్ ఒకటి కొత్తగా లే చేయడం కూడా జరిగింది. 1985 నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఎక్విజిషన్, ఆ రోడ్ ఇష్యూ కూడా రిజాల్వ్ చేసి ప్రజలకు అది కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు హైవే నుంచి ప్రజలు షెల్టన్కి రావాలంటే మోరంపూడి జంక్షన్ మీదుగా కాకుండా 100 feet రోడ్లో ఆల్మోస్ట్ ఒక 5 minutesలోనే రీచ్ అవ్వగలుగుతుంది. సో ఈ విధమైనటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇంకొన్ని కూడా ఐడెంటిఫై చేసాం. వీటన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేసి ట్రాఫిక్ని ఈజ్ చేయడంతో పాటుగా వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ ప్రజలకు అందించడంతో పాటుగా డెవలప్మెంట్ని కూడా ప్రోత్సహిస్తున్నాము. సో దయచేసి ప్రజలందరూ కూడా మీ యొక్క పన్నులు ఆర్ కార్పొరేషన్ పట్ల మీకు ఉన్నటువంటి బాధ్యత, ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడము, అండ్ దెన్ బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్స్ తీసుకొని మాత్రమే బిల్డింగ్స్ కట్టముడు. సో దెర్ ఆర్ డ్యూటీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సిటిజన్స్ ఆల్సో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ to act responsibly. Thank you.